దేవుని మహోన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. పరలోకంలో తండ్రి అయిన దేవుని దగ్గర ఒక గ్రంథం ఉంది. అది చుట్టబడి ఉంది. దాన్ని చూడడానికి కానీ విప్పడానికి కానీ ఎవరికి అధికారం లేకపోతే యోగ్యుడు ఎవరు అనే ఒక దూత కేక వేయగా అప్పుడు యోగ్యుడు జయించిన వాడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు దాన్ని చేతికి తీసుకొని దాన్ని విప్పడం జరిగింది. విప్పిన తర్వాత ఏం జరిగిందో ఈ అధ్యాయంలో ఒక 6 సంగతులను వివరంగా తెలియచేయడం జరిగింది. 7 ముద్రలు ఉన్నాయి. అందులో ఈ యొక్క అధ్యాయంలో 6 ముద్రలు విప్పబడ్డాయి. ఒక్కొక్కటి విప్పుతుండగా జరుగుతున్న ఒక్కొక్క దృశ్యాన్ని మనం విన్నప్పుడు మన గుండెలు బ్రద్దలవుతాయి. కారణం ఏంటి అనంటే, రాబోయే దినాల్లో జరగబోతున్నటువంటి సంగతులు ఇవన్నీ కూడా పరలోకానికి పూర్తి అధికారం ఉందని, పరలోకంలో నుంచే ఏదైనా భూమి మీదకి జరుగుతుందని తెలియచేయటానికి ఇది అతి ప్రాముఖ్యమైన విషయమని మనం గమనించగలుగుతాం. గొర్రెపిల్ల 7 ముద్రలో ఒక దాన్ని విప్పినప్పుడు అక్కడ ఉన్న 4 జీవుల్లో ఒకటి ఉరుములాంటి స్వరముతో వచ్చి చూడు అని గట్టిగా అనడం గమనించాడు. ఈయన చూస్తూ ఉంటుండగా ఒక తెల్లని గుర్రం కనిపించింది. దాని మీద కూర్చున్నవాడు బాణాన్ని పట్టుకుని విల్లును పట్టుకుని ఉండడం, అతని తల మీద కిరీటం కూడా ఉండడం చూస్తూ జయిస్తూ ఇంకా జయిస్తూ అతను బయలుదేరాడట. అంటే ఇది వాస్తవానికి తెల్లని గుర్రం యేసుక్రీస్తు ఎక్కి వచ్చేటువంటి గుర్రానికి సాదృశ్యంగా ఉంది. కానీ ఈ గుర్రం అది కాదు. ఆయన రాకడ ఈ సంఘటన తర్వాత ముద్రలన్నీ విప్పబడిన తర్వాత జరుగుతుందని గమనించాలి. కానీ దానికి ముందే ఈ తెల్లని గుర్రం బయలుదేరింది గనుక ఇంకా క్రీస్తు పరలోకంలో ఉండి ముద్రలు విప్పుతూ ఉన్నాడు కనుక ఈ తెల్లని గుర్రం బహుశా క్రీస్తు స్థానాన్ని ఆక్రమించుకొని భూలోకం అంతటిని కూడా తన వశం చేసుకునేటువంటి మారు వేషం వేసుకున్న మోసగాడైన న్యాయ విరోధి అయిన క్రీస్తు విరోధి అయి ఉండవచ్చు. ఎందుకో తెలుసా? యేసు క్రీస్తు కంటే ముందే వాడు ఈ లోకానికి వస్తాడు. వచ్చి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ భ్రమపరచడం ప్రారంభిస్తాడు. అలాగున్న ప్రజలను ఒకరిని ఒక రాజ్యాన్ని ఒక దేశాన్ని మరొక దేశాన్ని వాడు హస్తగతం చేసుకోబోతున్నాడు. ఇవి జరగబోతూ ఉన్నాయి. వాడి చేతిలో విల్లు ఉంది. జయించడాన్ని దీనిని బట్టి చూస్తే యుగాంతం దగ్గర పడుతుందని, లోకాన్ని జయించి తన వశం చేసుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడని మనం గమనించాలి. మరొకటి, వాడు తల మీద కిరీటం ఉంది. అంటే వాడు ప్రయత్నం తప్పకుండా సఫలమవుతుంది. వాడు ఏ విధంగా ప్రజలను తన చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేశాడో వాడు ఆ పని పూర్తి చేసుకోగలుగుతాడు. 2వ ముద్ర విప్పినప్పుడు అది కూడా చూస్తూ ఉన్నాడు. ఈయన ఈ యుగ సమాప్తం అవుతుందనే మనం గమనించాలి. ఆ యుగ సమాప్తి అవుతున్నటువంటి కాలంలో అనేక యుద్ధాలు ఈ భూమి మీద జరగబోతూ ఉన్నాయి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో మీరు యుద్ధాలను గూర్చి వింటారు, అయినా కంగారు పడకండి, ఇది జరగాల్సింది, అయితే అంతం వెంటనే రాదు. రాజ్యం మీదకి రాజ్యం, దేశం మీదకి దేశం వస్తుంది. అక్కడక్కడ కరువులు వస్తాయి, అక్కడక్కడ భూకంపాలు వస్తాయి.
ఇలాగున ఇవన్నీ జరుగుతాయి అని ఆయన చెప్పడం జరిగింది. మీరు గమనిస్తున్నారా? గడిచిన కొన్ని నెలల క్రిందట భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. మీకు అర్థమవుతుందా? రీసెంట్గా భయంకరమైన ఒక భూకంపం కలిగింది. మీరు గమనిస్తున్నారా? ఏం జరుగుతుంది భూమి మీద? పర్వాలేదులే, సమాధానంగా ఉన్నాములే అని అనుకునేటువంటి ఈ పరిస్థితుల్లో సమాధానంగా లేదు. ఆయన రాకడ సమీపంగా ఉందనే ఒక సూచన మనకు ఒకదాని తర్వాత ఒకటి గుర్తు చేస్తూనే ఉంది. అందుకని ఇవి మనం గమనించాలి. మరొక గుర్రం బయలుదేరింది. అది ఎర్రని గుర్రం. అది ఒకరినొకరు చంపుకునేలా చేస్తుంది. ఈ భూమి మీద నెమ్మది లేకుండా చేస్తుంది. అంటే లోక ప్రభుత్వం కోసం రాబోయే పోరాటం లోక దేశాలన్నిటి మీద ప్రభావం చూపుతుంది. ఒకరికొకరు సమాధానం లేకుండా జరుగుతుంది. మీరేమైనా గమనించగలుగుతున్నారా? ఇంతకు ముందు దేశం చాలా ప్రశాంతంగా లౌకిక దేశం అని మనం మాట్లాడుకునే వాళ్ళం. కానీ నేటి దినాలు ఎలా ఉన్నాయో తెలుసా? మేము హిందువులం అనే ప్రస్తావన వస్తుంది. క్రైస్తవుల అయితే మిమ్మల్ని చంపేస్తాం, మా ఊరు రానవద్దు, మా ఊరికి వచ్చి ప్రకటించొద్దు అని చెప్పేది ఒక పక్కనైతే, మరొక ప్రక్కన దేవుని సేవకులను భయంకరంగా చంపుతున్నారు, క్రైస్తవులను హింసిస్తున్నారు. ఒకరికొకరు పడకుండా విధ్వంసాలు, గొడవలు జరుగుతున్నాయి. మీకు అర్థమవుతుందా ఈ సంగతులు? ఇంతకు ముందులా ఉన్నామా? ఇంతకు ముందులాగా నెమ్మదిగా ఉన్నామా? ఒకరి మీద ఒకరికి గొడవలు రావటం లేదా? ఒకరి మీద ఒకరికి తిరుగుబాటు స్వభావం రావటం లేదు. ఒకరిని ఒకరు చంపుకునే ఒక భయంకరమైన పరిస్థితికి వచ్చాం. ఆల్రెడీ తెలియకుండానే ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ గుర్రం మీద కూర్చున్న వాడికి అధికారం ఇవ్వబడిందట. అతను ఒక పెద్ద ఖడ్గం కూడా పట్టుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాడికి ఎదురు లేదు అని అర్థం. మూడవ ముద్ర విప్పినప్పుడు అది నల్లని గుర్రం కనిపించింది. దాని మీద కూర్చున్నవాడు తక్కెడ పట్టుకున్నాడు. ఇది సామాన్యులకు కలగబోయే భయంకరమైన కరువు. ఒక మనిషి కూలి అంతా 1 కిలోగ్రాము కోసమే ఖర్చు చేస్తే ఇతర అవసరతలు ఎలాగ తీర్చబడతాయి? అంటే వాస్తవానికి 1 కేజీ బియ్యం కావాలి అని అంటే ఒక రోజంతా కష్టపడిన 300, 500 లేకపోతే 1000 రూపాయలు కేవలం 1 కేజీ బియ్యానికే ఖర్చు చేయాల్సి వస్తే మరి మిగతా సామాన్లు ఎలా కొనుక్కుంటాం? అలాంటి కరువు రాబోతుంది. మీకు మరలా గుర్తు చేస్తున్నాను, నేటి దినాల్లో అప్పు లేదు అనే వాళ్ళు ఉన్నారా? నాకు అప్పు లేదు, ఉంటే పొరపాటున ఉంటారేమో అన్నట్టున్నారు. కానీ ఈ రోజున ఆర్థిక వ్యవస్థ ఎంత భయంకరంగా పడిపోయిందో గమనించండి. నేటి దినాల్లో ఎలా ఉందనంటే వచ్చిన రూపాయి చీటీలు కట్టడానికి, వడ్డీలు కట్టడానికి సరిపోవట్లేదు. అందుకని తినే ప్రతి రూపాయి, తినే ప్రతి ముద్ద కూడా అప్పు చేసే తింటున్నాము. అప్పు చేసే తినే పరిస్థితిలోనికి వచ్చాం. ప్రజెంట్ అప్పు దొరుకుతుంది, కొంచెం గమనిస్తే అప్పు కూడా దొరకటం లేదు. అంటే ఏముంది అంటే కరువు ఆల్రెడీ ఇంటర్నల్గా ప్రారంభించబడింది. ఈరోజు ఏదో ఉందలే అన్నట్టు గడుపుతున్నావు. మరి కొంతకాలం గడిస్తే, మరి కొన్ని సంవత్సరాలు గడిస్తే అప్పుల భారం నెత్తి మీదకి ఎక్కిపోద్ది. ఇక ఉన్నది ఏది ఉందో అది అమ్మడం ప్రారంభిస్తావు. ఉన్నాయన్ని అమ్మిన అప్పులు తీరక అప్పుడు ఈ భయంకరమైన పరిస్థితిని నువ్వు చూస్తావు. ఏం జరుగుతుంది? దేవుని వాక్యములో ఏదైతే రాయబడి ఉందో యథావిధిగా ఈ భూమి మీద ప్రతిదీ జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రియా దేవుని పిల్లలారా, మేల్కొని విశ్వాసముతో ప్రభు రాకడకై సంసిద్ధులవుతూ జ్ఞానయుక్తమైన ప్రవక్తను కలిగిన వారుగా ఉండాలి. లేదా
ఇదిగో ఇలాంటి పరిస్థితికి గురి కాక తప్పదు. కరువు రాబోతుంది. మత్తయి సువార్త 24:7 మనం గమనిస్తే మాట మనకు కనపడుతుంది. కనీసం నూనె కొనుక్కోవడానికి, కనీస అవసరతలు తీర్చుకోవడానికి కూడా ఆ కరువులో కుదరదు. ఇది సామాన్యులకు మాత్రమే కాదు, ధనవంతులకు కూడా అలాగే ఉండబోతుంది. ఇది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఇది మామూలు సంగతి కాదు అనేది గుర్తుపెట్టుకోండి. నాలుగో ముద్ర విప్పినప్పుడు, అది కూడా గమనించినప్పుడు బూడిద రంగు గుర్రం కనిపించిందంట. దాని మీద కూర్చున్న వాడు పేరేం పేరంటే మరణం, చావు. వాడి వెనకాల పాతాళం పరిగెట్టుకొస్తుందట. రాణి రాణి రాణి, చంపేయి 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 అని పాతాళం పరిగెట్టుకొస్తుందట. ఎందుకో తెలుసా? ఒక పక్కని మనుషులు కొట్టుకొని చస్తారు, ఒక పక్కన కరువుతో బాధపడతారు, ఒక పక్కన కరువు వలన తినడానికి సరైన తిండి లేక ఒంటి నిండా జబ్బులు వచ్చి తెగుళ్ళు వచ్చి చచ్చిపోవడం ప్రారంభిస్తారు. ఈ భూమి మీద భయంకరమైన పరిస్థితులు చూడబోతున్నాం. ఈ మనుషుల్ని చంపడానికి భూమి మీద 4వ భాగం మీద దానికి అధికారం ఇవ్వబడింది. అంటే 3 వంతుల్లో 1 వంతు చావు అనే శబ్దం వినబడుతుంది. ఎక్కడ చూసినా మరణం 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 అని మీకు గుర్తు చేస్తున్నాను. గడిచిన ఒక 4-5 సంవత్సరాల కిందట కరోనా వచ్చింది. ఎక్కడ చూసినా చావు. ప్రతి ఇంట్లోనూ, లేకపోతే ఇంటి తప్పించి ఇంట్లోనూ మరణం చూసాం. చావు వరకు వెళ్ళిన ప్రతి వ్యక్తిని మనం చూసాం. ఆల్రెడీ వినబడింది, అది తక్కువ, ఇంకా వినబోతున్నాం. ఇవి చెబుతుంటే మీకు భయం వేస్తుంది. బాబో, ఇలాంటి మాటలు నేను వినలేను అని అనిపిస్తుంది. కంగారు పడకండి. ఆయన కొరకు బ్రతుకుతున్న వారి కొరకు దేవుడు సంసిద్ధపరిచిన నిత్యత్వంలో చేరటానికి నీ విశ్వాసాన్ని బలపరుచుకో. ఆయన రాకడలో ఎత్తబడతావు. ఈ పరిస్థితుల నుంచి ఆయన నిన్ను నన్ను ఖచ్చితంగా తప్పించబోతున్నాడు. 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి, తాము ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి హతమైన వారు ఆత్మలు బలిపీఠం కింద ఉండడం చూశాడట. అంటే ఎవరైతే దేవుని కొరకు బ్రతికి హతసాక్షులు అవుతారో, అంటే చంపబడతారో, వారందరూ పరలోకంలో ఉన్నటువంటి బలిపీఠం కింద ఉన్నారట. వారు అంటున్నారట, నాథా, ప్రభువా, పరిశుద్ధుడా, ఎంతకాలం భూలోక నివాసుల మీద తీర్పు తీర్చకుండా ఉంటావు? వాళ్ళు ఎందుకు అలా వదిలేస్తున్నావు? మమ్మల్ని చంపారు వాళ్ళు, మమ్మల్ని చంపిన కారణాన వాళ్ళకి ప్రతిక్రియ చేయండి, మౌనంగా ఉండొద్దు అంటారట. అంటే యేసుక్రీస్తు సేవకులు ఈ లోకంలో ఉండగానే తమ శత్రువులకు ప్రతీకారం జరగాలని దేవునికి ప్రార్థించకూడదు. ఈ భూమి మీద ఉన్నప్పుడు చేయాల్సిన పని. దేవుడి లోకంలోకి ప్రతిక్రియ జరిగించే కాలం అది యుగాంతమే అని 2వ తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయము 6-9 కీర్తన 94 1-3, ద్వితీయోపదేశకాండం 32-35 వచనాల్లో దేవుడు ప్రతీకారం చేయడం గురించి మనం వింటాం. అప్పుడు చనిపోయి పరలోకంలో ఉన్న వారి ప్రార్థనలు దేవునికి న్యాయమైన ఉద్దేశాలకు అనుగుణంగా ఉంటాయి. కాబట్టి చనిపోయిన వారి ప్రార్థనలు ఆయన గమనిస్తాడు. ఆయన అంటున్నాడు, కొద్ది కాలం ఉండండి, కంగారు పడకండి, ఇంకా సమయం పూర్తవలేదు, అందాక మీరు మౌనంగా ఉండండి అనట దేవుడు చెప్తాడట. వాళ్ళకి మహాబాధ కాలం రాబోతుంది. దేవుని ప్రతీకారం దినం ఇంకా రాలేదు. ఆ దినం ఈ గ్రంథం తర్వాత భాగాల్లో రాయడం జరుగుతుంది. ఆ విషయం చెప్తున్నాడు. మీరేం కంగారు పడకండి, నేను ఎవరికి ఏమి వడ్డించాలో అవన్నీ కూడా లెక్క ప్రకారంగా మర్యాదగా లైన్గా ఇస్తాను అని చెప్తున్నాడు. చాలా మంది దైవజనం చంపేశారు.
ఆది కాలం నుంచి నేటి వరకు దైవజనుడు చంపబడుతూనే ఉన్నారు. ఆయన కొరకు ప్రకటించే వాళ్ళు చంపబడుతున్నారు, కొట్టబడుతున్నారు, దూషించబడుతున్నారు, ద్వేషించబడుతున్నారు. భయంకరంగా చిత్రహింసలకు గురి చేసి మరీ చంపారు. ఇంకా చంపుతారు, ఇంకా ఎక్కువగా చంపుతారు. అయితే ఏం జరుగుతుంది తెలుసా? ఈ ఆత్మలన్నీ కూడా పరలోకంలో బలిపీఠం కిందుండి మొరపెడుతుంటాయి. ఆయన చెప్తాడు, మిమ్మల్ని ఎవరెవరు ఏమేమి చేశారు అవన్నీ వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాను నేనని. అంటే మీకు ఈ డౌట్ రావచ్చు, అంటే అప్పటికి అందరూ చచ్చిపోయి ఉంటారు కదండి. చచ్చిపోయిన ఆత్మలు కూడా భద్రంగానే ఉన్నాయి, ఎవరు ఎక్కడికి పోలేదు. నరకం, ఈ పరలోకం ఇంకా కాలేదు. కనుక ఆయన వడ్డించేది చనిపోయిన ఆత్మకు అన్నీ తెలుసు. అక్కడ వడ్డింపు జరుగుతుంది. మీకు అర్థం అవ్వాలి. ధనవంతుడు లాజరు కథలు గుర్తు చేసుకుంటే ధనవంతుడు అంటున్నాడు, అయ్యో నేను తప్పు చేశాను, వాక్యాన్ని వినలేదు, వాక్యాన్ని విని పట్టించుకోకపోవడాన్ని బట్టి ఇదిగో ఇలాంటి పరిస్థితి జరిగింది, నాకు 5 సహోదరులు ఉన్నారు అని అక్కడ కేకలేస్తున్నాడు. వాడికి తెలిసింది ఇలా ఎవరైతే ఏమేమి చేశారో వాళ్ళకి అందరికీ అన్నీ గుర్తుంటాయి. శరీరం అంటే మట్లు పోయింది తప్ప చేసిన క్రియలకు కారణమైన ఆత్మ ఇంకా నశించిపోలేదు, నరకానికి పోలేదు. 6వ ముద్ర విప్పాడు. పెద్ద భూకంపం కలిగింది. సూర్యుడు నల్లగా మారిపోయాడు, చంద్రుడు ఎర్రగా మారిపోయాడు. మీకు ఒకసారి నాకు కలిగిన దర్శనాన్ని చెప్పాను. అది ఆదివారం నేను మార్నింగ్ ప్రేయర్కి సిద్ధపడుతున్న సమయం. అది ఇక తెల్లవారలేదు, ఇంకా సమయం ఉంది. ఆ సమయంలో నాకు ఒక కల వస్తుంది. ఆ కలలో నేను చూస్తుండగానే మేఘాలన్నీ కూడా పక్కకు గెంటేసినట్లుగా ఒక సామాన్యంగా ఏమీ లేనట్టు కనబడుతుంది కలలో. అక్కడ నేను చూస్తుండగానే సూర్యుడు అలాగ నల్లగా మారిపోయాడు, చూస్తుండగానే చంద్రుడు ఎర్రగా మారిపోయాడు. నాకు వాస్తవానికి ఈ వాక్యం చాలాసార్లు విన్నాను. అది కలే, కానీ అందులో ఒక మాట వినబడుతుంది నాకు. ఆ మాట ఒక పాటగా బయటకు వస్తుంది. అదేంటంటే, అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు అని ఆ మాట వినబడుతూ, సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు అని ఆ పాట వినబడుతుండగా తుల్లిపడి లేచి గుండె దడవని కొట్టుకుంది. వెంటనే మోకాళ్ళ మీద పడి, ప్రభువా నీ రాకడకు గుర్తులు జరుగుతూ ఉన్నాయి, పరిస్థితులన్నీ భయంకరంగా ఉన్నాయ్యా, నేను ఇంకా సిద్ధపడకపోతే, నాతో ఉన్నవారిని సిద్ధపరచకపోతే మరి ఇంకా సమయం ఇచ్చినట్లు ఉన్నావని ఆ రోజు అదే వర్తమానం సంఘాల్లో చెప్పడం జరిగింది. అందరూ పశ్చాత్తాపడుతూ, ఏడుస్తూ, కన్నీళ్లు కారుస్తూ ప్రభుకి వారి హృదయాలు అప్పగించుకోవడం నేను గమనించాను. ప్రియ దేవుని జనాంగమా, ఆయన రాకడ ఇంకా ఆలస్యం అవుతుందంటే ఇంకా నువ్వు పాపాన్ని విడిచిపెడతావని, మారు మనసు పొందుతావని, నీతిగా బ్రతుకుతావని, నీ పరిశుద్ధత కాపాడుకుంటావని. పర్లేదులని సమయం గడిపేస్తున్నావే. ఒకటి ధ్యానిస్తుంటే నీకు అర్థమవుతుందా ఈ భూమి మీద ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉన్నాయని? అవి శాంపుల్ మాత్రమే. ఇంకా అది తీవ్రమైన స్థితిలో నువ్వు చూస్తే, ఆ టైంలో కనుక నువ్వు ఉంటే తెలియకుండానే గుండెలు బాదుకొని ప్రతిరోజు ఏడాల్సిన దినం వస్తుంది. కనుక దేవుని జనాంగమా, నిన్ను భయపెట్టడానికి కాదు ఈ మాటలు, నిన్ను సిద్ధపరచడానికి ప్రభు ముందుగానే తెలియచేశాడు. రేపు మనం ఊరెళ్తున్నాం అని తెలియగానే ఈరోజు రేపు ఊరు కొరకు ఎన్ని రోజులు క్యాంప్ వెళ్ళబోతున్నామో దాని కొరకు బట్టలు సర్దుకుంటాం, దానికి కావలసిన సొమ్ముని సిద్ధం చేసుకుంటాం,
దానికి ప్రయాణానికి కావలసిన అక్కడ ఉండటానికి లేకపోతే ఇంకేం అవసరతలు ఉంటాయో వాటన్నిటినీ సిద్ధం చేసుకుంటాం. రేపు ఊరెళ్తున్నాం అంటే బాబోయ్ ఊరెళ్తున్నామా అని భయపడ్డాను కాదు, ఊరెళ్తున్నాము గనుక ఈరోజు సిద్ధపడు. ఇదే మాట. రేపటి దినాన్న ప్రభు రాకడ ఉంది కనుక ఆ రేపటి దినం కొరకు ఈ రోజున ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు సిద్ధపడితే ఇక బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు. ఈ భూమి మీద జరిగే ప్రతి సంగతి, సూర్య చంద్ర నక్షత్రాల్లో ఈ మార్పులు గమనిస్తాం. మత్తయి సువార్త 24:29 చూస్తే మహాబాధల కాలం కలుగుతాయి. అది ముందే ప్రభు వారు చెప్పారు. అంటే మహాబాధల కాలం మొదట 5 ముద్రలను విప్పిన సమయంలో ఎప్పుడో ఉన్నదన్న మాట ఇది గమనించాలి. సూర్య చంద్ర నక్షత్రాలు మార్పుల సమయమే త్వరగా జరగబోతుంది. ఆ కాలాన్ని బట్టి ఆ బాధలకు ముందే నీ ఆత్మీయ జీవితాన్ని సిద్ధం చేసుకుని దేవుని కోపానికి ప్రతీకారానికి గురి కాకుండా జరగబోయే ప్రతి భయంకరమైన పరిస్థితి నుంచి తప్పించబడి దేవుని రాజ్యానికి సిద్ధపడుతూ ఎత్తబడుతూ ఉండాల్సిన వ్యక్తిగా ఉన్నావు. ఇంకెన్నో సంగతులు జరగబోతున్నాయి. ప్రజలు పారిపోతారు, తలదాచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వారు ధనవంతులైనా సామాన్యులైనా ఎవరైనా సరే ఈ భయంకరమైన సంభవాలలో నువ్వు చిక్కడిపోకుండా నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. భూరాజులైన, ప్రముఖులైన, ధనవంతులైన, అధికారులైన, బలిష్ఠులైన ప్రతి దాసుడైన, స్వతంత్రుడైన ఆ దినాల్లో గుహాల్లోకి పోయి దాక్కుంటారట. పర్వతాలు, ద్వీపాలు కూడా వాటి స్థానాలు మారిపోతాయట. కొండల్లో, బండ సందుల్లో వారు ఉండటానికి ప్రయత్నం చేస్తుంటే ఆ కొండలు, బండలతో పాటు ఇలా మాట్లాడతారు, మా మీద పడండి, మా మీద పడిపోండి, మేము బ్రతకలేకపోతున్నాం. చావు కొరకు పరిగెట్టిన చావు మనకు దూరంగా పారిపోబోతుంది. ఇది భయంకరమైన దినం. ఆయన కోపం కలిగించే మహా కోప దినం. దాన్ని ఎవ్వరూ తట్టుకోలేరు. దేవుని జనాంగమా, ఈ వాక్యమైన దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని దేవుని ఉగ్రత నుంచి తప్పించుకొని నిత్య జీవానికి అనగా ప్రభుతో ఉండే ఆ మహా ఆనందకరమైన సమయానికి ప్రభు నేను స్వాగతిస్తున్నాడు. ఆయన రాకడ కొరకై నేను సిద్ధపడుతున్నాను. నువ్వు కూడా నీ ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకో. ఇవన్నిటి నుంచి తప్పించబడి నిత్య జీవం కొరకు ఎదురు చూద్దాం. ఆయన రాకడలో ప్రభుతో కలిసి ఉందాం. దేవుడి మాటలు మనం వినుకుంటున్నా దీవించి మన విశ్వాసాన్ని కడ వరకు కాపాడును గాక. ఆమేన్.